కొత్తగా వచ్చే వాళ్ళకైతే నాది ఒకటే సలహా. ఇక్కడైతే ఓకేనండి. మీరు హైదరాబాద్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత అయితే ఉండదు. అది ఓకే. నేను హైదరాబాద్ నుండే వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా నాకు అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ తెలుసు చాలా వాటికి. కాకపోతే ఆ స్టఫ్ ఇక్కడ స్టఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్టూడెంట్కి కూడా ఆ స్కోప్ ఉండాలి. అంటే మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అది తెలుసుకోకుండా హంగామా చూసేసి జాయిన్ అయితే మటుకి దెబ్బ పడిపోతుంది. మంచి మాట అది. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన కేఎంటీ 24 బ్యాచ్ కేక్ కటింగ్, సర్టిఫికేట్స్ ఇవ్వడము, తర్వాత చిన్న సన్మానాలు మొత్తం అయిపోయినాయి. మరి ఈ బ్యాచ్లో మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి సుమారు 20 డేస్ అవుతుంది. మరి 20 డేస్లో వాళ్ళు ఎంత మటుకు నేర్చుకున్నారు, మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఆఫ్టర్ 20 డేస్ తర్వాత ఇప్పుడు ఎటువంటి నాలెడ్జ్ ఉంది, మరి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిందా అవ్వలేదా, హ్యాండ్ స్కిల్ అనేది మంచిగా అయిందా లేదా, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? నా పేరు శివ సార్. శివ గారు ఎక్కడి నుంచి అండి? చీరాల నుంచి సార్. చీరాల నుంచి. ఓకే, చెప్పండి శివ గారు, ఎలా తెలిసింది ఇన్స్టిట్యూట్ గురించి మీకు? నేను యూట్యూబ్లో చూసే ఇన్స్టిట్యూట్కి వచ్చాను సార్. యూట్యూబ్లో చూసి. ఓకే, మరి యూట్యూబ్లో చూసి అంటే ఇంకెవరిని కాంటాక్ట్ అవ్వలేదా? యాక్చువల్లీ నేను ఉండేది హైదరాబాద్లో. నాకు సర్క్యూట్ మీద మంచి గ్రిప్ ఉంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఏ హ్యాండ్ స్కిల్స్. ఓకే. సో మీ వీడియోస్ చూసినాక కొంచెం మీకు కూడా అంటే నాకు సింక్ అయ్యే లెవెల్లో మీ దగ్గర ఉందని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఓకే, అదే మీరు సీట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చారు? అవును కదా, డైరెక్ట్ క్లాస్కి వచ్చారు. అవును సార్. మరి మామూలుగా అందరూ సీట్ బుక్ చేసుకుంటేనే వచ్చే అవకాశం ఉంది. మీ అదృష్టం ఏంటంటే ఈ మంత్లో ఒక బ్రదరు డ్రాప్ అవుట్ అవడం వల్ల మీకు కేటాయించడం జరిగింది. నేను అనుకోకుండా ఇంక సడన్గా వచ్చేసాను యాక్చువల్గా, అలా సడన్. ఓకే, అయితే ఎలా అనిపించిందండి? ఇప్పుడు 20 డేస్ అంటే మీకు షార్ట్ టైం కదా. అవును. మనం గెయిన్ అవుతామా లేదా అని డౌట్లు ఉండదు కదా స్టార్టింగ్లో? నాకు ఇప్పుడైతే పూర్తి కాన్ఫిడెంట్గానే ఉంది సార్. ఓకే, స్టార్టింగ్లో డౌట్ లేదా? డౌట్ అంటే నాకు హ్యాండ్ స్కిల్స్ అంటే ఐసీ రీబాలింగ్స్ అయితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. నో ప్రాబ్లం. దాంతోపాటుగా పవర్ సీక్వెన్స్ మీరు చెప్పిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఓకే, మరి థియరీ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ ఎలా అనిపించింది? ఓకే సార్. నో ప్రాబ్లం. ఇప్పుడు మీ వర్క్ మీరు చేసుకోగలరా? చేసుకోగలను. ఓకే, మీకు మరి స్టూడెంట్స్ పట్ల కేరింగ్ అనేది ఎలా అనిపించింది మీకు? నాకైతే ఇక్కడ బాగా నచ్చింది సార్. బాగా నచ్చింది. చారీ గైడెన్స్ కానీ ఓకే, సూపర్గా ఉంది. ఏమైనా ఇబ్బంది పడినప్పుడు బ్యాకప్ ఉండి చెప్పడం కానీ? చారీ గారు అయితే అన్నీ చూసుకున్నారు. మంచిగా అనిపించింది. మరి ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సూచనలు, సలహాలు ఇస్తారా? కొత్తగా వచ్చే వాళ్ళకైతే నాది ఒకటే సలహా. ఇక్కడైతే ఓకేనండి. మీరు హైదరాబాద్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత అయితే ఉండదు. అది ఓకే. నేను హైదరాబాద్ నుండే వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా నాకు అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ తెలుసు చాలా వాటికి. కాకపోతే ఆ స్టఫ్ ఇక్కడ స్టఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది మారుమూల పల్లెటూరు లెక్క ఉంటుంది కదా? ఉంటుంది. కాకపోతే అది స్టూడెంట్ అనేది సిటీలో అయితే మనకి మంచి సబ్జెక్ట్ ఉంటుంది అంటే స్టూడెంట్కి కూడా ఆ స్కోప్ ఉండాలి. అంటే మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అది తెలుసుకోకుండా హంగామా చూసేసి జాయిన్ అయితే మటుకి దెబ్బ పడిపోతుంది. మంచి మాట అది. ఎందుకంటే పై మెరుగులు చూసి కాదు కానీ సబ్జెక్టు ఎంతవరకు చెప్తున్నారు, ఎలా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఉన్న వీడియోలు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవచ్చు ఒకసారి. కంటెంట్ ఉన్న వీడియోలు ఉన్నాయా లేవా, ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉన్న ఊర్లలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్కి పోయిన వాళ్ళ నెంబర్లు తీసుకొని ఒకసారి మాట్లాడి చూడండి. అలా కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదో మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కాబట్టి ఒకవేళ నేను ఫీల్ అవుతాను, ఇంకో ఫీల్ అవుతాను మామూలు చెప్పొచ్చు. ఆఫ్టర్ ట్రైనింగ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయం అనేది బయటపడుతుంది. అలాగే కేఎంటీ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ మీ దగ్గరలో ఉంటే నంబర్లు ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడుతుంది. అంటే నేను 100% నేను నా న్యాయం చేస్తున్నాను, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేయకపోతే లోపల మన మనసాక్షే అనిపిస్తుంది, సరే చేయలేకపోయినా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అందరి విషయం ఏమో నాకు తెలియదు కానీ
నాకైతే అనిపిస్తుంది. దాని గురించి నేను ఖచ్చితంగా మ్యాక్సిమం న్యాయం చేయాలని చూస్తాను. ఓకేనా? అది మీకు ఎలా అనిపించిందండి? ఓకేనా ఓవరాల్గా మొత్తం? ఓవరాల్గా అయితే ఓకే సార్. మీరు ఇప్పుడు షాప్ పెట్టుకుంటారా వెళ్ళి? వేరే షాప్లో నేను హైదరాబాద్లో వేరే చోట వేరే చోట చేస్తారు? అంటే ఆల్రెడీ నేను ల్యాప్టాప్ కూడా రిపేర్ చేసుకుంటాను. సో నాకు ఆల్రెడీ మీకు ల్యాప్టాప్లో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉంది. ఓకే. అది మొబైల్ కూడా నేర్చుకోవాలని వచ్చారు. అవును సార్. ఓకే. మీకు ఫర్దర్గా ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను. తర్వాత మీరు ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.